ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే 2019 కన్నా ముందు నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మార్గ మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి, ఆ ఆలోచనల నుంచి, వీటికి పరిష్కారం చూపాలన్న తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం. అసలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నా పాదయాత్ర జరుగుతూ ఉంది. 2019కి ముందు రాష్ట్రంలో ఒక్కసారి రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, సర్వేయర్లు లేరు, సరిపడా సిబ్బంది లేరు, పరికరాలు లేవు, లేటెస్ట్ టెక్నాలజీ అంతకన్నా లేదు. భూములు ఎప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా, లేకపోతే భాగ పరిష్కారాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్ చేసుకున్న సబ్ డివిజన్ లేదు, మ్యూటేషను లేదు. ఇవి కూడా జరిగేటివి కాదు. పైగా ఎడా పెడ, లెఫ్ట్ రైట్ సెంటర్, ఈయనకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు, ఎవరైనా నచ్చకపోతే అప్పుడు 22A అంటే ప్రోహిబిటెడ్ ల్యాండ్ సేల్. 22Aలో భూములు పెట్టడం, ప్రోహిబిటింగ్ ఎనీ ల్యాండ్ సేల్. వీళ్ళకి ఇష్టం రైతులను, ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి. ఇలాంటి 1,00,000 సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూ సర్వే అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణలు చేయాలన్న ఆలోచన వాటి నుంచి వచ్చింది. అందుకని 2019 ఎన్నికల కన్నా ముందే మా మేనిఫెస్టో కాపీ కూడా ఒక డిస్ప్లే చేయడం ఒకసారి. మా మేనిఫెస్టో కాపీలోని 2019లో ఒకసారి డిస్ప్లే చేయండి. చూడండి ఒకసారి. సుపరిపాలన విషయంలో రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలగజేస్తాము. మేనిఫెస్టో ప్రామిస్. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. చెప్పిన మేరకు ఇది ఒక మహాయజ్ఞం అని తెలిసి, చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 సంవత్సరాల క్రిందట 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత, అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు సమగ్ర సర్వే చేశారు 1923లో. దాని తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా
సమగ్ర రీసర్వే అన్నది ఎప్పుడు కూడా ఆలోచన కూడా చేయడానికి కూడా ఎవరు సాహసించరు. చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 ఏళ్ల తర్వాత 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం, సిస్టమ్స్లోకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప అడుగుబడింది ఆ రోజు. నిజంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప అధ్యాయం. రీసర్వేతో, సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలు మేము చేసినది నిజంగా ఒక మహాయజ్ఞం లాంటిది. చెప్తా ఎందుకు అంత యజ్ఞం అనే పదం ఎందుకు వాడుతూ ఉన్నాను అని అంటే, ఒకసారి ఆ లోతు లేకపోతే మీతో పాటి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అసలు ఎంత లోతుగా పోయాము అని. ఇది చెయ్యాలి అని అంటే ఎంత కష్టమైన పని అని కూడా అందరికీ అర్థమవుతుంది. దేశ పరిపాలనా చరిత్రలో భూ సంస్కరణలో సువర్ణాక్షరాలతో ఎందుకు లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పి కూడా వివిధ చోట్ల వాటిని భద్రపరచడం at various levels. భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు, క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ, క్యూఆర్ కోడ్ను సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ, ఫిజికల్గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. టైటిల్ మారినా కానీ భాగాలు పరిష్కారంలో తల్లిదండ్రులతో, పిల్లలు తండ్రుల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య టైటిల్స్ మారినా కానీ, లేదా క్రయ విక్రయాల ద్వారా ఏదైనా టైటిల్స్ మారినా కానీ ఆటోమేటిక్ సబ్ డివిజన్స్, ఆటోమేటిక్ ప్రోటోకాల్ ప్రకారం మ్యూటేషన్ జరగడం, వాటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ గ్రామంలోనే, ఆ గ్రామ సచివాలయంలోనే ఉంచి అవి కూడా అక్కడ అవైలబుల్గా ఉండడం, ఆ అప్డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం, చివరికి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరిగేట్టుగా కూడా చేయడం. ఇదొకటే కాదు, రియల్ టైమ్ అలర్ట్స్. మీరు ఏదైనా భూమి ఏదైనా మీరు అమ్మినా, మీ భూమి ఏదైనా మీరు కొనుగోలు చేసినా, మీ